Hello students, now we are going to explain about Michael addition. So Michael addition is a named reaction. Michael addition అన్నాము అంటే అక్కడ 1,4 addition అనేది జరుగుతుంది. So 1,4 addition, Michael addition. So addition reaction between compounds having active hydrogen and activated olefin to give single addition product. So active hydrogen ఉన్న ఒక కాంపౌండ్ యాక్టివేటెడ్ ఒలిఫిన్ రెండు రియాక్షన్ జరిగితే మనకు ఒక సింగిల్ అడిషన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. రెండు కలిపి ఒక ప్రోడక్ట్ ఫామ్ చేయాలి. సో ఒలిఫిన్ హ్యావింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ నోన్ యాజ్ యాక్టివేటెడ్ ఒలిఫిన్. సో ఒలిఫిన్ మీన్స్ ఆల్కిన్. ఈ ఆల్కిన్కి ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది అంటే అది యాక్టివేటెడ్ ఒలిఫిన్ అంటున్నాం. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ తెలుసు కదా, COOH, C డబుల్ బాండ్, కీటోన్, ఆల్డిహైడ్, ఎస్టర్స్. సో ఇవన్నీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్సే. సో యాక్టివేటెడ్ ఒలిఫిన్స్ ఆర్ యాక్సెప్టర్స్. కాంపౌండ్స్ డొనేట్ హైడ్రోజన్స్ ఆర్ డోనర్స్. సో ఈ యాక్టివేటర్ ఈ ఒలిఫిన్స్ అనేవి యాక్సెప్టర్స్. కాంపౌండ్ హ్యావింగ్ యాక్టివ్ హైడ్రోజన్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ డోనర్స్. ఇట్ ఈజ్ ఏ 1,4 అడిషన్. నెక్స్ట్ రియాక్షన్కి వెళ్తే యాక్టివేటెడ్ ఒలిఫిన్ తీసుకున్నాం, దట్ ఈస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అటాచ్డ్ ఒలిఫిన్. సో ఈ ఒలిఫిన్ అండ్ రియాక్టింగ్ విత్ యాక్టివ్ హైడ్రోజన్ కాంపౌండ్ హ్యావింగ్ యాక్టివ్ హైడ్రోజన్. కాంపౌండ్ యాక్టివ్ హైడ్రోజన్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అడ్జసెంట్ ఉన్నాయి కదా, సో ఈ మిథిలిన్ని యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అంటున్నాం. ఎందుకంటే 2 విత్డ్రాయింగ్ గ్రూప్ అటాచ్ అయిన మిథిలిన్ ఇది. సో ఈ యాక్టివ్ మిథిలిన్ అంటున్నామంటే దీని హైడ్రోజన్స్ యాక్టివ్ హైడ్రోజన్స్ అనే కదా, సో దీస్ ఆర్ యాక్టివ్ హైడ్రోజన్స్. సో యాక్సెప్టర్ అండ్ డోనర్. సో NaOH ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్. NaOH రియాక్ట్ అయితే ఈ ప్రెజెన్స్లో జరిగితే సింపుల్గా ఈ మెకానిజం దొరకకుండానే మనం ప్రొడక్ట్ రాసేయచ్చు. ఈ CH2 అనేది ఇక్కడ చూడండి COOH జస్ట్ ఇది వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది. వ్యాలెన్సీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో యాక్టివేటెడ్ ఒలిఫిన్ కాంపౌండ్ హ్యావింగ్ donor hydrogen, that is activated active hydrogen in the presence of NaOH produce single product, Michael addition product. సింపుల్గా ఇక్కడ మూవ్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తే చూడండి సింపుల్గా CH2 అంటే ఇక్కడ డబుల్ బాండ్ అయినా చెక్ చేసుకుంటే వ్యాలెన్సీ CH2 COOH COOH. సో మెకానిజంకి వస్తే సో యాక్టివేటెడ్ ఒలిఫిన్ బేస్ యాడ్ చేస్తే మనకి ఒక ప్రోటాన్ వెళ్ళిపోయి బేస్ యాడ్ చేయడం వల్ల ప్రోటాన్ వెళ్ళిపోయి నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది, దట్ ఈస్ కాంజుగేట్ బేస్. సో ఇప్పుడు మనకి ఇది యాక్టివేటెడ్ ఒలిఫిన్ కాదు, యాక్టివ్ హైడ్రోజన్ కాంపౌండ్ హ్యావింగ్ యాక్టివ్ హైడ్రోజన్. దిస్ ఈజ్ యాక్టివ్ మిథిలిన్ కదా, సో యాక్టివ్ మిథిలిన్ NaOH యాడ్ చేయడం వల్ల బేస్గా కన్వర్ట్ అవుతుంది. ఈ కాంజుగేటెడ్ బేస్ అనేది యాక్టివేటెడ్ ఒలిఫిన్తో రియాక్ట్ అయితే సింపుల్ చూడండి CH ఇక్కడ ఉన్న ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ CH మీదకి వెళ్ళిపోతాయి, అప్పుడు ఇక్కడ నెగిటివ్ ఫామ్ అవుతుంది. సో నెగిటివ్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోతున్నాయి, అప్పుడు ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చి ETOH యాడ్ చేయడం వల్ల అక్కడ ప్రొటనేషన్ జరుగుతుంది, OH అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కరెక్ట్గా టాటోమెరైజేషన్ జరగచ్చు, ఎందుకంటే ఇది ఈనోల్ ఫామ్. ఇక్కడ ఈ కొంచెం ఈనోల్ చూడండి, డబుల్ బాండ్ అండ్ OH ఈనోల్ టాటోమెరైజేషన్ జరిగితే చూడండి CH2 C డబుల్ బాండ్ O. సో టాటోమెరైజేషన్ తెలుసు కదా, ఒక ఆటమ్ నుంచి థర్డ్ ఆటమ్ అక్కడ నుంచి ఉన్న థర్డ్ ఆటమ్కి ప్రోటాన్ అనేది డొనేట్ చేయాలి 1 2 3. ఈ ప్రోటాన్ ఇక్కడ డొనేట్ చేయడాన్ని టాటోమెరైజేషన్ అంటున్నాం. టాటోమెరైజేషన్ జరగడం వల్ల మనకి ఈనోల్ నుంచి కీటోన్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ప్రోడక్ట్, ఇన్నేం ప్రోడక్టే కానీ అది స్టేబుల్గా ఉండదు కాబట్టి టాటోమెరైజేషన్ జరిగి ఇలా కన్వర్ట్ అవుతుంది, ఈ రెండు కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది నేమ్డ్ reaction, that is Michael addition. Michael addition means 1,4 addition.